హలో ఆల్, ఈ డ్రెస్ కోసం నేను ఈ శారీని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కోసం ఇలా లైనింగ్ అయితే 4 ఫోల్డ్స్ అయితే తీసుకున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. ఇక్కడ 4 ఫోల్డ్స్ అయితే వేసాం కదా, సో 4తో అయితే డివైడ్ చేస్తే 8 ఇంచెస్. డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది యాడ్ చేసి 9 ఇంచెస్, అలానే మనం మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము. సో టోటల్గా 11 ఇంచెస్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ లూజ్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. అలానే ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఇలా ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకుని ఆర్మ్ లూజ్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని అయితే సెపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ కోసం 6 ఇంచెస్ అయితే మార్క్ చేశాను కదా, ఇక్కడ నేను స్ట్రైట్ వీ నెక్ అయితే తీసుకుంటున్నా. సో ఇలా స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ తీసుకుని నెక్ లూజ్ 2.5 ఇంచెస్, లెంత్ అయితే 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. సేమ్ ఫ్రంట్ లానే స్ట్రైట్ వీ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్లో లైనింగ్ అనేది నేను అంబ్రెల్లా కట్ అయితే వేస్తాను. సో 2 మీటర్స్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. వేస్ట్ లూజ్ టోటల్గా 32 ఇంచెస్, 4 ఫోల్డ్స్ అయితే వేసాం కదా, సో 8 ఇంచెస్. ఇక్కడ అంబ్రెల్లా తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా వేస్ట్ లూజ్ అనేది ఇక్కడ 4 ఫోల్డ్స్ మీద 9 ఇంచెస్ వస్తే సరిపోతుంది. సో అలా అయితే మార్క్ చేసుకుని ఇక్కడ లెంత్ అయితే నేను 30 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. ఇలా 30 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని కార్నర్ నుంచి ఎంత లెంత్ వస్తుందో ఒకసారి అయితే చెక్ చేసుకుని ఈ అంబ్రెల్లా రౌండ్ అంతా కూడా ఈ కార్నర్ నుంచి మనం టేప్ అనేది పెట్టుకుని ఇలా స్ట్రైట్గా అయితే పెట్టుకుంటే అంబ్రెల్లా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను. సో అందుకే నాకు లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది కెమెరాలో, కానీ నాదైతే రైట్ హ్యాండ్ కటింగే. సో మీరు దాన్ని అయితే పట్టించుకోవద్దు. ఒకరైతే నీది లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ అని అడిగారు, సో అందుకే ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు లెంత్ అయితే సరిపోలేదు, సో ఇక్కడైతే నాకు పీస్ అనేది యాడ్ చేయాలి. ఈ కట్ చేసిన పీస్ని ఇటువైపు అయితే తిప్పి ఇలా అటాచ్ చేసి అయితే స్టిచ్ అయితే వేసుకుంటాను. ఈ ఫోల్డింగ్లో కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ అవుతాయి. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయిన శారీని అయితే తీసుకుందాం. ఇక్కడ ఈ శారీలో పళ్ళు కానీ బ్లౌజ్ పీస్ కానీ నేనైతే యూజ్ చేయట్లేదు. ఫస్ట్ అయితే పై బోర్డర్ కింద బోర్డర్ని అయితే సెపరేట్ చేసేసుకుంటున్నా. కింద బోర్డర్ని ఫ్రిల్స్ కోసం అయితే యూజ్ చేస్తాను. పై బోర్డర్ని అయితే అసలు యూజ్ చేయడం లేదు. టోటల్ టాప్ లెంత్ 54 ఇంచెస్ అయితే, బాడీ పార్ట్ లెంత్ 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలానే కింద ఫ్రిల్స్ కోసం శారీలో కింద బోర్డర్ అయితే తీసుకున్నా. అది నాకు ఫ్రిల్స్ 9 ఇంచెస్ అయితే వస్తుంది. సో అది తీసేగా టోటల్గా 30 ఇంచెస్ లెంత్ అయితే ఈ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. సో నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇలా 30 ఇంచెస్ లెంత్లో 2 మీటర్స్ని అయితే తీసుకున్నాను. 1 మీటర్ ఫ్రంట్ పార్ట్ కోసం, 1 మీటర్ బ్యాక్ పార్ట్ కోసం. ఈ శారీలో మిడిల్ పార్ట్ని ఇలా బాడీ పార్ట్ కోసం తీయగా నాకు ఇంకా 1.5 మీటర్ అయితే ఉంది. దీంతో 2 in 1 అనుకున్నాం కదా, సో అలా సెకండ్ మోడల్ అయితే స్టిచ్ చేస్తాను. ఈ ఎల్లో కలర్ లైనింగ్ ని నేను 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ అనేది మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్, ఆర్మ్ లూజ్ 7.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. అలానే మనం మార్జిన్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్కి మిడిల్లో అయితే చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ మిగిలిన పీస్ అయితే మనకి సెకండ్ మోడల్ అయితే స్టిచ్ చేస్తాం కదా, దాంట్లో అయితే యూజ్ చేస్తాను. హ్యాండ్స్ కోసం శారీలోని కింద బోర్డర్ అయితే తీసాం కదా, దాంట్లో నుంచి అయితే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మనకి ఇలా హ్యాండ్స్ అలానే బాడీ పార్ట్, కింద పార్ట్ కోసం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఫ్రిల్స్ పార్ట్ అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ లాగా అయితే వెళ్దాం. ఫ్యాబ్రిక్ జార్జెట్ కదా, సో అందుకే నేను కటింగ్లో నెక్ కానీ ఆర్మ్ రౌండ్ కానీ కట్ చేయలేదు. ఫస్ట్ అయితే నెక్ అనేది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని కలిపి అటాచ్ చేసి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్కి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఇలా అయితే మనం ఫ్యాబ్రిక్ని తిరిగేసినప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా లైనింగ్ని అయితే తిరిగేసి పైనుంచి నెక్ చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ని అయితే అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. టూ షోల్డర్స్కి స్ట్రైట్గా 2 డాట్స్ అనేవి 1/2 ఇంచ్ మార్జిన్లో అయితే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం శారీలోని కింద బార్డర్ అయితే తీసుకున్నాం కదా, సో దానికి కింద వైపు ఇలా ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత ఇంకో వైపు అయితే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా టోటల్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు టాప్ కింద పార్ట్ కోసం 30 ఇంచెస్ లెంత్లో 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం కదా, సో 1 మీటర్ ఫ్రంట్ పార్ట్ కోసం 1 మీటర్ బ్యాక్ పార్ట్ కోసం, సో అలా ఒక పార్ట్ అయితే తీసుకొని ఈ ఫ్రిల్స్ అనేవి ఇలా అటాచ్ చేసి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసాక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద పార్ట్లో లైనింగ్ కోసం అంబ్రెల్లా కట్ అయితే తీసుకున్నాను కదా, సో అక్కడ నాకు పీస్ అనేది అటాచ్ అవుతుంది కదా, సో అలా పీస్ అనేది అటాచ్ చేసుకుని కింద వైపు అయితే ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి రైట్ సైడ్ అలానే మనం కింద పార్ట్ కోసం ఫ్రిల్స్ అటాచ్ చేసి స్టిచ్ చేసాం కదా, సో దానికి రైట్ సైడ్ రెండింటిని కలిపి అటాచ్ చేసి ఇలా అయితే స్టిచ్ వేస్తూ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో 2 ఇంచెస్ మార్జిన్ కోసం అయితే తీసుకుంటాం కదా, ఆ పార్ట్లో నేను ఫ్రిల్స్ అయితే అటాచ్ చేయట్లేదు. ఆ 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరిన 2 ఇంచెస్ అయితే మార్జిన్ ఉంటుంది కదా, ఆ చివరి వరకు అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేశాక బాడీ పార్ట్ని ఇటువైపు అయితే తిప్పాలి. లైనింగ్ సైడ్ పై వైపుకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం కింద పార్ట్ కోసం లైనింగ్ అంబ్రెల్లా తీసుకున్నాం కదా, దాన్ని అయితే అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. కింద వైపు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసాక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది పోగులుగా రావడం అనేది కనిపించదు. ఇలా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకుని 2 షోల్డర్స్ని అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. అలానే ఆర్మ్ డౌన్ కోసం ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఆర్మ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ స్టిచ్ చేసినప్పుడు నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ అయితే పీసెస్ అయితే వచ్చాయి, సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసాక బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి.
ఫైనల్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి సైడ్ అనేది జాయిన్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ పార్ట్ వరకు స్టిచ్ అయితే వేసాక ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కిందకి అయితే మార్క్ చేసుకుని ఇలా సైడ్కి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలిపి అయితే ఇక్కడ వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ అయితే ఇలా పక్కకైతే జరిపి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రమే అటాచ్ చేస్తూ చివరి వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోనికి అయితే పెట్టి ఓన్లీ లైనింగ్ని మాత్రమే అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫైనల్గా టాప్ అయితే రెడీ అయ్యింది. నేను బ్యాక్ సైడ్ ఇలా డోరీ అయితే స్టిచ్ చేసుకున్నా. సెకండ్ మోడల్ కోసం ఈ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ అయితే ఉందని చెప్పాను కదా. దీని లెంత్ ఎలా తీసుకోవాలంటే మనం బాడీ పార్ట్లో లెంత్ అనేది 15 ఇంచెస్ అయితే పెట్టాం కదా. సో ఫ్రంట్ పార్ట్ కోసం 15 ఇంచెస్, అలానే బ్యాక్ పార్ట్ కోసం 15 ఇంచెస్, టోటల్గా దీని లెంత్ అనేది మనకి 13 ఇంచెస్ అయితే కావాలి. సో దీన్ని ఇలా 2 పీసెస్ అయితే తీసుకుంటున్నా, అంటే ఒక్కొక్క షోల్డర్కి ఒక్కో పీస్ అనమాట. ఇలా 1 పీస్ తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. దీని లూజ్ ఎంత తీసుకోవాలంటే అది మనకి ఫ్యాబ్రిక్ మిగిలిన దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు. కనీసం మనం తీసుకునే హ్యాండ్ లెంత్కి డబుల్ అయితే ఉండాలి, అప్పుడే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి. ఇక్కడ నేనైతే మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా లూజ్ అయితే తీసుకున్నాను. 1.5 మీటర్ అయితే మిగిలిందని చెప్పాం కదా, దాన్ని 2 పీసెస్కి అయితే కట్ చేసి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అయితే అస్సలు అవ్వద్దు. మనం ఈ ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అనేది లెంత్లో స్టిచ్ చేయట్లేదు, లూజ్లో అయితే స్టిచ్ చేస్తున్నాం. ఈ ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా అయితే స్టిచ్ చేసామంటే ఇక నుంచి కన్ఫ్యూజ్ లేకుండా అయితే స్టిచ్ చేయొచ్చు. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది మనకి లెంత్లో సగభాగం అనమాట. 30 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాం కదా, సో 15 ఇంచెస్ 15 ఇంచెస్ అంటే ఈ మార్కింగ్ అనేది మనకి షోల్డర్ దగ్గరికి వస్తుంది. ఈ మార్కింగ్ అనేది వీడియోలో కనిపించట్లేదని నేను మళ్ళీ డార్క్గా అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ లెంత్ అనేది మన హ్యాండ్ లెంత్ బట్టి తీసుకోవాలి. మనకి హ్యాండ్ వైపు ఎంతవరకు ఈ హ్యాండ్స్ అనేది రావాలనే దాన్ని బట్టి మన లెంత్ అయితే తీసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఇలా తీసుకున్న ఎలాస్టిక్ని మనం మార్కింగ్ అయితే చేసాం కదా, దాని మీద అయితే పెట్టి ఎలాస్టిక్ని సాగదీస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ చివరి వరకు మనం మార్క్ చేసుకున్న చోట ఈ ఎలాస్టిక్ని సాగదీస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ పీస్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ బెల్ట్ కోసం లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. టోటల్ వేస్ట్ లూజ్ 32. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను. సో 16 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. అలానే విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే తీసుకుని ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇది నేను డబల్ ఫోల్డ్ అయితే చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అయితే ఫోల్డ్ చేసి చివరి వైపు అయితే 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్ అయితే ఎలా కట్ చేస్తామో సేమ్ అలానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ అయితే చేశాను కదా, సో దీన్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ సైడ్ కోసం. బ్యాక్ సైడ్ కోసం సేమ్ అలానే డబుల్ ఫోల్డ్ అయితే చేసి 16 ఇంచెస్ లెంత్లో అయితే తీసుకుంటున్నా. అలానే విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఫ్రంట్లా షేప్ అయితే తీయట్లేదు, స్ట్రైట్గా అయితే ఈ 2 పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కోసం 4 పీసెస్, 2 లైనింగ్ పీసెస్, 2 మెయిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ పీస్ని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ని పెట్టి ఫస్ట్ మనం ఎలాస్టిక్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, అది ఒక పీస్ని అయితే తీసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతూ ఈ హిప్ బెల్ట్కి అటాచ్ చేస్తూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో 1/2 ఇంచ్ అయితే వదిలేసి అక్కడ నుంచి ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెడుతూ మిడిల్ పాయింట్ వరకు ఈ పీస్ని అయితే అడ్జస్ట్ చేస్తూ చిన్న చిన్న ఫ్రిల్స్ని పెట్టి స్టిచ్ అయితే వేయాలి. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ లూజ్ అనేది తక్కువ తీసుకుంటే తక్కువ ఫ్రిల్స్ అనేవి వస్తాయి, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి.
ఇలా ఆ హిప్ బెల్ట్కి కరెక్ట్గా ఇలా మిడిల్కి వచ్చే వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టి స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ నుంచి మనం సెకండ్ పీస్ని అయితే తీసుకుని సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రిల్స్ పెడుతూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసాక దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మిడిల్లోకి అయితే కరెక్ట్గా పెట్టి ఫస్ట్ మిడిల్ నుంచి అయితే ఇటువైపు నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి అయితే అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సేమ్ మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ ఫ్యాబ్రిక్ని తిరిగేసుకున్నాక పైనుంచి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కింద వైపు ఇలా లోన్కి అయితే ఫోల్డ్ అయితే చేసుకుని స్టిచ్ అయితే వేయాలి. సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కోసం ఇలా స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకున్నాం కదా, దానికి మిడిల్లోకి అయితే ఇలా మార్క్ చేసుకుని సేమ్ ఫ్రంట్ ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ అలానే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ హిప్ బెల్ట్కి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా లేస్ అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 16 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నాను కదా బ్యాక్ సైడ్ కోసం. సో ఎలాస్టిక్ని 3 ఇంచెస్ అనేది తగ్గించి 13 ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటున్నా. ఇది నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే తీసుకుంటున్నా. లేదు హిప్ బెల్ట్ అడ్జస్ట్మెంట్గా ఉండాలి అనుకుంటే మనం బ్యాక్ సైడ్ కోసం 16 ఇంచెస్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అప్పుడే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని మనం ఎలాస్టిక్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు హిప్ బెల్ట్ అనేది అడ్జస్ట్మెంట్గా వస్తుంది. సో ఇలా ఎలాస్టిక్ని ఎక్కించుకొని అటువైపు ఇటువైపు అయితే ఎలాస్టిక్ని అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అలానే బ్యాక్ సైడ్ హిప్ బెల్ట్ని ఒక సైడ్ అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకో సైడ్ అయితే ఇలా ఉక్స్ పెట్టుకుని ఇలా అయితే స్టిచ్ చేశాను. లేదంటే మీరు డోరీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసాం కదా, ఇది మనకి షోల్డర్స్కి వస్తుంది. సో ఇక్కడ అటువైపు ఒక ఉక్స్ ఇటువైపు ఒక ఉక్స్ స్టిచ్ చేసుకుని టాప్కి షోల్డర్ జాయింట్ దగ్గర తాడులు అనేది స్టిచ్ చేసుకుంటే 2-in-1 డ్రెస్ అయితే రెడీ అవుతుంది. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.